సో దీపన్ చక్రవర్తి గారిని పిలిచాము. ఆయన గ్రాండ్ మాస్టర్, చాలా రినౌండ్ గ్రాండ్ మాస్టర్. ఆయన ఆధ్వర్యంలో క్యాంప్ జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కొన్ని వారాల క్రితం మనం అజిత్ గుప్తాని కూడా పిలిచాం. ఆయన అర్జున అవార్డు 5 టైమ్ కామన్వెల్త్ ఛాంపియన్. సో మా యొక్క ప్రయత్నం ఏంటంటే తెలంగాణలో ఉన్న చెస్ ప్లేయర్స్ అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఎవరైతే ఆల్రెడీ టాప్ టాలెంట్ ఉన్నారో, మేము కండక్ట్ చేసిన క్యాంప్స్ ఇంతవరకు ఏ అకాడమీ తెలంగాణ చరిత్రలో కండక్ట్ చేయలేదు. రానున్న కాలంలో ఇంకా చాలా క్యాంప్స్ మేము కండక్ట్ చేయబోతున్నాము. తెలంగాణ చెస్ని వరల్డ్ మ్యాప్ మీద పెట్టడమే మా ఉద్దేశము. ఈ గేమ్ అనేది, ఈ ఆట భారతదేశంలో కనుక్కున్న ఆట, భారతదేశానికి చెందుతుంది ఈ ఆట. అండ్ యావరేజ్ ఐక్యూ అంటే మేధశక్తిని పెంచగలిగిన గేము. దీనికి ఎగ్జాంపుల్, మీరు ప్రపంచంలో టాప్ 20 మంది ఎవరైతే హైయెస్ట్ ఐక్యూ ఉన్నారో లాస్ట్ 200 ఇయర్స్లో, మన ఐన్స్టైన్ కానివ్వండి, స్టీఫెన్ హాకింగ్ కానివ్వండి, 20 మందిలో 6 మంది చెస్ ప్లేయర్లు. అంటే దీని శాతం అబౌట్ 30%. సో ఇది చాలా క్లియర్ ఎవిడెన్స్. హార్వర్డ్ వాళ్ళు చేసిన రీసెర్చ్ కానివ్వండి, ఆక్స్ఫర్డ్ వాళ్ళు చేసింది కానీ, గ్యాలప్ వాళ్ళు చేసింది కానివ్వండి, పిల్లలు ఎవరైతే చెస్ ఆడుతున్నారో వాళ్ళ స్కూల్ యావరేజ్ మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానీ, సబ్జెక్ట్స్ కానివ్వండి 2 to 3 times బెటర్ దాన్ జనరల్ యావరేజ్. మనం ఎప్పుడు కానీ ఎంత సంపాదిస్తున్నారు, ఆ యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేయాలి, చదువుకోవాలి, లేకపోతే కెరియర్ స్పోర్ట్స్ ఆడాలనుకుంటాం. కానీ అవన్నీ అచీవ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ని ట్రైన్ చేయడం. దానికి మనం ఫోకస్ చేయట్లేదు. పర్ క్యాపిటా మీద ఫోకస్ చేస్తాం కానీ యావరేజ్ ఐక్యూ ఆఫ్ అవర్ కంట్రీ, యావరేజ్ ఐక్యూ ఆఫ్ తెలంగాణని పెంచాలి. అది మా మోటో. ప్రతి ఇంటిలోకి చెస్ వెళ్ళాలి. మన గేమ్ని మనం వెనక్కి రీక్లెయిమ్ చేసుకోవాలి మన దేశం. టోటల్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అకాడమీలో? మనం సోఫార్ ఇప్పటిదాకా మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ట్రైన్ చేసాం. పిల్లల్ని ట్రైన్ చేసి మేము, అంటే వాళ్ళ మిడ్ గేమ్, ఎండ్ గేమ్ అండ్ వాళ్ళ స్టైల్ని బట్టి మేము డిఫరెంట్ కోచెస్కి అసైన్ చేస్తూ ఉంటాం మా ఆధ్వర్యంలో. యాజ్ ఆఫ్ నో వి స్టిల్ హ్యావ్ 35 స్టూడెంట్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉన్నారు సీరియస్గా ట్రైన్ అయ్యేవాళ్ళు. ఇన్ ఇతర కంట్రీస్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, యూరోప్ నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్సే మోస్ట్లీ. మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు అన్ని చోట్ల రిప్రజెంట్ చేస్తున్నారు. ఏమైనా ఛాంపియన్షిప్స్కి ప్రిపేర్ అవుతున్నారా? డెఫినెట్లీ అండి. పిల్లలు ఓపెన్ ఛాంపియన్షిప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. రానున్న వరల్డ్ జూనియర్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మొన్న మన పిల్లలు నేషనల్స్లో టాప్ పొజిషన్స్ కూడా కుట్టడం జరిగింది. వీఆర్ వెరీ హోప్ఫుల్ ఆన్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్లో ఎప్పుడు ఇండియన్ కిడ్స్ ఆర్ ది బెస్ట్ చిల్డ్రన్. వాళ్ళు ఎందుకంటే మన దగ్గర కల్చర్ నుంచి ఒబీడియన్స్ వస్తుంది. ఒబీడియన్స్ నుంచి గురువు మాట వింటాం కూడా ఉంటుంది. ఎప్పుడైతే గురువు మాట వింటారో there is also more focus and more effort towards learning. So ఇది ఒక బ్యూటీ ఆఫ్ ఇండియా అండి. చెస్ గేమ్ అండ్ టోర్నమెంట్స్ అనేసరికి చాలా మందికి కాస్ట్లీ గేమ్ అనిపిస్తుంటుంది. అండ్ దాన్ని ఏ ఏజ్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు? మీరు వాస్తవం చెప్పాలంటే అసలు మోస్ట్ చీపెస్ట్ గేమ్ అండి చెస్ అనేది. మీరు 3 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు నుంచి కూడా నేర్చుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా ఒక బోర్డు, సెట్ పీసెస్. మీరు కార్లో ఆడుకోండి, ఇంట్లో ఆడుకోండి, పార్క్లో ఆడుకోండి, బయటికి తీసుకెళ్ళి ఆడుకోండి, బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోండి. సో మీకు ఒక గ్రౌండ్ అవసరం లేదు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, మీకు వెదర్తో సంబంధం లేదు, మీకు డే నైట్తో ప్రాబ్లం లేదు. సో మీకు ఎక్కడన్నా ఆడుకునే చీపెస్ట్ స్పోర్ట్ చెస్. మీరు అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు వరల్డ్ లెవెల్లో కంపీట్ చేయడానికి ఏ స్పోర్ట్, ఏ స్టేజ్, లేకపోతే ఏ వెన్యూ తీసుకున్నా కానీ అక్కడే మీకు క్రీమ్తో కంపీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ద మోస్ట్ చీపెస్ట్ గేమ్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ ద ఓన్లీ గేమ్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్ 190 కంట్రీస్ బియాండ్ ఫుట్బాల్, బియాండ్ క్రికెట్. సో అండ్ దిస్ ఈస్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా. సో ఇదే రికగ్నైజ్ చేద్దామని చెప్పి అడుగుతున్నా, రిక్వెస్ట్ అండి. Hi, this is Deepan Chakravarti and I am 13th Grandmaster of our country, and I am really very happy to be here in Hyderabad at my friend Sandeep's academy. I just want to say that the GM camp awareness is very, very important because now chess is booming in our country, and chess actually is a sport which will develop human qualities. Basically for young children, it's not just for a professional purpose, even for their day-to-day life it will be very, very useful, helpful. It has been already proved. So I hope there are a lot of camps like this are being held, and people get to know, and they come and attend and get the benefit of these camps. And once again, thank you all. Thank you. So how are the students here that have their performance? Yeah, they all are playing really well. In fact, one boy drew me when I gave a simul today morning.
remaining games I won. So of course in our country we have a lot of talents. Just that we have to catch them at the right time, so that it will be useful for them to improve and show their real potential. So I hope I get to that point, and I'm able to deliver what these kids are expected from. So let's see, and I hope for the best. Yeah.